ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇప్పుడు 6వ అధ్యాయంలో ఉన్నాము. సన్యాస ధర్మాలు చూస్తూ వస్తూ ఉన్నాము. అందులో పోయిన వారం 28వ శ్లోకం వరకు చూసాము. ఇంకా తర్వాత కొన్ని కొత్త శ్లోకాలకు అర్థం చూస్తూ వెళ్దాము. సన్యాస లక్షణాలు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాము. సన్యాసం ఆచరిస్తున్న వాళ్లకు ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏమి అంటే, వాళ్ళు అతివాదాన్ తితిక్షేత నా అవమన్యేత కంచన నచ్చ ఇమం దేహమాశ్రిత్య వైరం కుర్వీత కేనచిత్. నువ్వు సన్యాసివి అనడానికి బాహ్యంగా నిన్ను చూసి పోల్చుకోవడానికి నీలో ఉండవలసిన లక్షణాలు ఏమి అంటే, అతివాదాన్ తితిక్షేత, ఎవరైనా అతిగా వాగుతుంటే, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే సహించు. వాళ్ళు అజ్ఞానంతోటో, అహంకారంతోటో, మోహంతోటో, శోకంతోటో, కోపంతోటో, కోరికలతోటో ఏదో ఒక కారణానికి ఏమైనా నీతో మాట్లాడుతూ ఉంటే, ఆ సమయానికి నువ్వు తప్పించుకోలేను అనుకుంటే ఊరికనే సహనంగా ఉండు, నువ్వు తట్టుకో అంతే. వాళ్ళు లౌకికమైన విషయాలన్నీ అతి వాదాలు అంటే సత్వాదాలను అతిక్రమించి అసత్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రాపంచికమైన విషయాలు అవేవైనా చెప్తూ ఉంటారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అట్లాంటివన్నీ మనకు చెప్తూనే ఉంటారు. నువ్వు ఒకవేళ సన్యాసంలోకి వెళ్తూ ఉన్నావు, కర్మలను వదిలిపెడుతూ ఉన్నావు మానసికంగా అనుకున్నప్పుడు, ఆ సమయంలో తప్పనిసరిగా ఒకవేళ నువ్వు మనుషుల మధ్యలో కొంతవరకు ఉండవలసి వస్తే, ఇప్పుడిప్పుడే సన్యాసంలోకి వెళ్తూ ఉన్నావు, పూర్తిగా నువ్వు అన్నీ వదిలిపెట్టి వెళ్ళు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళు అంటే ఇంకా అక్కడికి రాలేదు. అటువంటప్పుడు నీ చుట్టూ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అనవసరమైన వాదనలు, మాటలన్నీ మాట్లాడతారు. ఏమైనా తింటావా? పడుకున్నావా? ఆరోగ్యం బాగుందా? నాకు ఆరోగ్యం బాలేదు. ఊరికనే పలకరించుదామని వచ్చాను. అదిగో వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు. వీళ్ళసలు మంచివాళ్ళు గాదు. నాకది ఇష్టం లేదు. ఇట్లాంటివి ఏమైనా జనరల్‌గా మాట్లాడుతుంటారు లౌకికమైన విషయాలు. నువ్వు గూడా వాళ్ళతో పాటు ఇవన్నీ డిస్కషన్స్‌లోకి దిగకు. వాళ్ళొకవేళ ప్రేమతోటో, మోహంతోటో, కోపంతోటో ఏదో ఒకటి నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా అట్లానే ఆ వాదనల్లోకి, ఆ డిస్కషన్స్‌లోకి వెళ్ళవలసిన పని లేదు. ఊరికనే విని ఊరుకో. అయినా చెప్తారు. వాళ్ళెవరో పెళ్లి చేసుకుంటున్నారట నీకు తెలుసా? పోయొద్దామా? అనట్లా పలకరిస్తే, నీకేమో భగవద్గీత గురించి వాటి గురించిన ఆలోచన ఉంది. ఇవి చెప్పావంటే వాళ్ళు వినకుండా వెళ్ళిపోతారు. కానీ ఊరికనే పోరు. ఒకసారి, 2 సార్లు ఊరుకుంటారు. తర్వాత తిరగబడతారు. వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. ఎప్పుడు చూసినా ఇవే మాట్లాడతావు అని. ఆ రకంగా ఒకవేళ వాళ్ళు నిన్ను అవమానిస్తే గూడా, నువ్వు గూడా అట్లానే గదా మరి! నాకిష్టం లేనివన్నీ నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను. లౌకికమైనవి నాకిష్టం లేదని చెప్తే నువ్వు మాట్లాడతావు గాబట్టి, నేను గూడా నీకు భగవద్గీత అవంటే ఇష్టం లేకపోయినా మాట్లాడతాను అని ఈ రకంగా తిరగబడకు. కంచన ఎవ్వరి పట్ల గూడా అవమానం చేయడానికి వీల్లేదు. వాళ్ళిష్టం, వాళ్ళు లోకాచారాల్లో ఉంటారు. వాళ్ళు కర్మల్లో ఉంటారు. వాళ్ళేవో చేస్తూ ఉంటారు. వాళ్ళేవో చెప్తూ ఉంటారు. పనిగట్టుకుని అవమానం చెయ్యకు. పోనీ వాళ్ళిష్టం. వాళ్ళొకవేళ నీ దగ్గర కూర్చొని అనవసరంగా అవన్నీ అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే తట్టుకో. నువ్వు గూడా అందులో చేరి అవే విషయాలను డిస్కస్ చేసుకుంటూ కూర్చోకు. ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఇమం దేహమాశ్రిత్య, ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నందుకు దాన్నే పెట్టుకుని వాళ్ళతోటి వైరాన్ని కేనచిత్ ఎవ్వరితో గూడా కుర్వీత, గొడవలు పెట్టుకోకు. గొడవలు పెట్టుకోకుండా ఉండు నువ్వు. ఒకవేళ ఏ కారణానికైనా సరే మనుషుల మధ్యలో ఉండవలసి వస్తే, వాళ్ళతో ఎవ్వరితో దేహ సంబంధంగా గొడవలు పెట్టుకోకు. ఏ విధంగా గూడా వాళ్ళు మాట్లాడే లౌకికమైన విషయాల్లో నువ్వు తలదూర్చకు. వాటన్నింటి గురించి మాట్లాడుతూ కూర్చోకు. వాళ్ళను ఎవ్వరిని గూడా నువ్వు అవమానించకు.
నీ సంగతి నువ్వు చూసుకో. అట్లా ఉండడం కుదరట్లేదు అంటే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చెయ్యి. అవకాశం ఉంటే వెళ్ళిపో. ఇంక సుఖము. నువ్వు మనుషుల మధ్యలోనే ఉన్నావు అంటే మాత్రం ఇవన్నీ ఉంటాయి. ఈ అతివాదాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వైరాలు ఉంటాయి. వీటన్నింట్లో ఉండి నువ్వు తట్టుకోగలిగితే నీ ఇష్టం మంచిది అక్కడుండి ప్రయత్నం చేసుకో. కానీ మాటి మాటికి జారిపోతూ ఉంటావు. అందుకని ఈ పద్యం గుర్తు చేసుకో. ఎవరితో దేహ బంధాల్ని ఆశ్రయించి నా కొడుకు, మా అమ్మ, నా కూతురు, నా స్నేహితుడు, నా భర్త, నా భార్య, నా వాళ్ళు, వాళ్ళు, వీళ్ళు అనుకుంటా దేహాన్ని ఆశ్రయించి ప్రేమలు గాని, ద్వేషాలు గాని పెట్టుకోకు. వైరం చెయ్యకు. శత్రుత్వం పెట్టుకోకు అంటే ప్రేమలు గూడా అవసరం లేదు. ద్వేషం లేదు, రాగం లేదు. అట్లానే అవమానం లేదు, బహుమానం లేదు. ఎవరిని నువ్వు పొగడవలసిన పని లేదు, తెగడవలసిన అవసరమూ లేదు. వాళ్ళెక్కువగా మాట్లాడుతూ ఉంటే, లేదా వాళ్ళు నీతో మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్‌మెంట్‌లన్నీ ఇస్తే, రెండిటికి నువ్వు రియాక్ట్ అవ్వవలసిన అవసరం లేదు. తితిక్ష చెయ్యి. చాలా కష్టము. చాలా కష్టము. నువ్వు సన్యాసం చేయదలుచుకున్నప్పుడు అప్పుడప్పుడే నువ్వు కొత్త కొత్తగా సన్యాసంలోకి వెళ్తూ ఉన్నప్పుడు, అందరిని వదిలిపెట్టి పోలేను, ఇక్కడే ఉండి సన్యాసం చేస్తాను అన్నావంటే మాత్రము ఇవన్నీ ఉంటాయి. నీ సన్యాసం ఆ ఆశ్రమంలోని ధర్మాలను నువ్వు పాటించడం చాలా కష్టం. కానీ ఒకవేళ తప్పనిసరైతే మరి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని చేసుకో. నువ్వు మనసు జారిపోయిందంటే మాత్రం నువ్వు ప్రపంచంలోకెళ్ళిపోతావు. సన్యాసం చెడిపోతుంది వెంటనే. మళ్ళీ మొదలుపెట్టవలసొస్తుంది. మళ్ళీ అక్కడే ఉంటావు. మళ్ళీ ఇవన్నీ ఉంటాయి గాబట్టి, అతివాదాలో లేదా అసలు మాట్లాడకుండా ఉండడాలో, అవమానాలో, బహుమానాలో, ప్రేమలో, కోపాలో తప్పనిసరిగా ప్రతిరోజు ఏదో ఒక యాంగిల్ నుంచి ఆ దేహాన్ని ఆశ్రయించి బంధాలేవో ఉంటాయి. వాటి వల్ల వస్తూనే ఉంటాయి. నువ్వు తప్పించుకోలేవు. నీకు మాటి మాటికి ఆ సన్యాసం చెడిపోతూ ఉంటుంది. నువ్వు మాటి మాటికి నిలబెట్టుకోవాలి. ఇంక ఎంతసేపు ఇట్లానే ఆ గట్టు తెగిన కొద్దీ దాన్ని బంధించినట్టే. పొద్దస్తమానము ఆ చెరువుకు గట్లు తెగుతూ ఉన్న కొద్దీ నువ్వు వాటిని సరిచేసుకుంటున్నట్టు నీ సన్యాసం చెడిపోతుంటుంది. నువ్వు చేసుకుంటూ ఉండాలి. కానీ మరి మనుషుల మధ్యలోనే ఉంటాను. వేరే దారి లేదు అంటే ఇంకిది తప్పనిసరి విషయము. నీకు మధ్యలో ఆత్మ గురించి ఆలోచన జేసుకోవడానికి ఇంక టైం ఉండదు. ఒకవేళ నిజంగా వెళ్ళిపోగలిగితే దూరంగా ఇటువంటి వాటన్నింటికి చాలా మంచిది. నిజంగా ఒకవేళ చేయగలిగితే ఇనీషియలీ సన్యాసంలోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు నిజంగా మనుషులందరికీ దూరంగా ఎంత తక్కువగా మనుషులతో సంబంధం ఉంటే అంత తక్కువగా మెయింటైన్ చేస్తూ ఒక్కళ్ళిద్దరితో ప్రాబబ్లీ లేదా అసలు లేకుండా కొన్ని సంవత్సరాలు నిజంగా ఏకాంతంగా అందరికీ దూరంగా, అన్నింటికి దూరంగా, ఊర్లకు దూరంగా ఉంటూ వస్తే మనసుకు అభ్యాసం అయిపోయిన తర్వాత నిజంగా కూడా సన్యాసంలోనే మనసు పూర్తిగా నిలబడి ఉంటుంది అన్నాక, అప్పుడింక మనుషుల్లోకొచ్చినా గూడా పర్వాలేదంటే చేయొచ్చు గానీ, ఇంకా మనసు సన్యాసంలో కుదురుకోలేదు అన్నప్పుడు, ఎవ్వరిని వదిలిపెట్టి వెళ్ళలేను, ఇక్కడే ఉండి దీన్ని సాధించలేను అంటే, చాలా కష్టం ఈ ఆశ్రమాన్ని, ఇందులోని ధర్మాల్ని అనుష్ఠానం చేయడము. ఇదిగో ఈ కష్టాలుంటాయని చెప్తున్నాము. చెప్పవలసిన బాధ్యత ఉంది గాబట్టి అని మన శాస్త్రకారులు చెప్తున్నారు. ఎవరైనా ఎక్కువగా మాట్లాడినా, తక్కువగా మాట్లాడినా పట్టించుకోకు. నీతోటి మాట్లాడలేదు అని అనుకోకు, మాట్లాడారు అని అనుకోకు. అతిగా వాగడం అంటే ఎప్పుడైనా సరే ఆత్మను వదిలిపెట్టి అనాత్మల గురించి మాట్లాడటమే. అవమానం లేదు, మెచ్చుకోవడం లేదు, ఏమీ లేదు. ఏదైనా సరే ఒకటే అనుకోగలిగితే అట్లా ఉండు. అట్లానే ఉండవలసి ఉంటుంది. అనుకోవలసే ఉంటుంది తప్పదు. ఈ దేహాన్ని బెట్టుకుని దేహ బంధాలతోటి ఏవో వైరాలన్నీ బెట్టుకోకు, ప్రేమలన్నీ బెట్టుకోవద్దు. రాగము వద్దు, ద్వేషము వద్దు. సరే, ఇవి ప్రయత్నం చేస్తూ ఉండు. తర్వాత ఇంక కొన్ని చెప్తాను. అని ఇంకొక శ్లోకం చెప్తూ ఉన్నారు మన గురువుగారు. "కృధ్యంతం న ప్రతికృధ్యేత్ ఆకృష్టః కుశలం వదేత్ సప్తద్వారావకీర్ణాంచ న వాచమనృతాం వదేత్." ఎవరైనా నిన్ను చూసి కోపగిస్తూ ఉన్నారు అంటే, వాళ్ళకెంత కోపమొచ్చి నీతోటి ఏమంటున్నా సరే,
నువ్వు మాత్రం నా ప్రతిక్రుధ్యత్ నువ్వు తిరిగి కోపం తెచ్చుకుని, వాళ్ళు 2 మాటలంటే నువ్వు 4 అని, వాళ్ళొకటి కొడితే నువ్వు 4 కొట్టి, వాళ్ళు విసుక్కుంటే నువ్వు అంతకన్నా పెద్దగా గొడవలు పెట్టుకొని ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోపమొస్తే నువ్వు గూడా కోపం తెచ్చుకుంటే, ఇంక నువ్వు అక్కడే ఉన్నావు ప్రపంచంలో ఎక్కడో. ఈ సన్యాసాశ్రమంలో ఉండాలి అంటే అన్నీ వదిలిపెట్టాలి. అన్నీ అంటే కోపం గూడా వదిలిపెట్టాలి మరి. వాళ్ళొకవేళ కోపగించుకునో, అలిగో ఏదో కారణానికి నిన్నేమైనా అంటున్నారంటే నువ్వసలేమి అనకు. నువ్వు తిరిగి కోపం తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇంక ఊరుకో. అట్లానే ఎవరైనా ఆక్రోశిస్తున్నారనుకోండి మిమ్మల్ని, కోపం తెచ్చుకుని మీ మీద ఆ కోపాన్ని చూపిస్తున్నారు. అనవసరంగా నిందిస్తూ ఉన్నారు. లేదా దెబ్బలాడుతూ ఉన్నారు అంటే మీరు ఎదురు తిరిగి చేయవలసిన పని లేదు. ఎవరైనా ఆక్రోశిస్తూ మీరిట్లా జేశారు, అట్లా జేశారు అని అరుస్తూ ఉంటే, మీరు "నువ్వు కూడా అంతే గదా!" అని బయలుదేరొద్దు. కుశలం మాత్రమే వదేత్ చెప్పండి. వాళ్ళు అరుస్తూ "నువ్వెప్పుడూ ఇంతే. ఎప్పుడు జూసినా ఇంకా బయటికెళ్దాం అనగానే ఈ చదువులన్నీ బెట్టుకొని కూర్చుంటావు. లేకపోతే ఇదిగో ఇవన్నీ అవి వినాలి, ఇవి వినాలి అంటావు. నోట్స్ అన్నీ రాసుకుంటావు. ఎప్పుడు చూసినా పుస్తకాలు పెట్టుకొని కూర్చుంటావు. ఆ కంప్యూటర్ పెట్టుకొని కూర్చుంటావు. బయటికెళ్దామంటే రానే రావు" అని వాళ్ళు అక్కడ నిలబడి ఆక్రోశిస్తున్నారనుకోండి. అందరూ వెళ్తున్నారు. నీ వల్ల నేనెళ్ళకుండా ఇక్కడే ఉండాల్సొచ్చింది అవని వాళ్ళేవేవో అంటున్నారనుకోండి పాపం. వాళ్ళు ప్రపంచంలో ఉంటారు. వాళ్ళకంతే తెలుస్తుంది. మీరు వాళ్ళు చెప్తున్న దాంట్లో కుశలం మంచే చూడండి. చూడగలిగితే మంచే చూడండి. అనవసరంగా మీరు గూడా వాళ్ళతోటి దెబ్బలాడొద్దు. ఒకవేళ వాళ్ళు మీలోని దోషాలన్నీ ఎత్తి చూపిస్తూ ఉన్నారనుకోండి. వాళ్లకు హితం కలిగేదేదైనా ఉంటే అదే చెప్పండి మీరు. వాళ్లకు కుశలం కలిగించేది, హితం కలిగించేది, వాళ్లకు క్షేమం కలిగించేదే చెప్పండి మీరు. నా కోసం నువ్వు చూడవలసిన పని లేదు. నువ్వు వెళ్ళు. ఇటువంటివేవైనా మాట్లాడుకోండి. లేదా నేనొస్తాను కానీ నా పుస్తకాలు తెచ్చుకుంటాను. లేదా వస్తాను కానీ కొంతసేపట్లో మళ్ళీ వెనక్కొస్తాను. అట్లాంటివేవైనా ఆలోచించుకుని గొడవలు లేకుండా ప్రయత్నాలు చేసుకోండి. వాళ్ళొకవేళ మీ పట్ల దురుసుగా మాట్లాడినా గూడా వాళ్ళ గురించి మీరు కుశలమే మాట్లాడండి. క్షేమకరమైన మాటలే, హితకరమైన మాటలే మాట్లాడుతూ ఉండండి. చాలా కష్టం. వాళ్ళరుస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనసు యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది అంటే అది గూడా అరుస్తుంది. ఎవరైనా అన్యాయంగా మనల్ని అరుస్తూ ఉంటే, మనం గూడా ఆటోమేటిక్‌గా అట్లానే రియాక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది యాక్చువల్‌గా ప్రకృతి సహజం అది. నేచురల్‌గా జరిగే బిహేవియర్. అయితే నేచురల్‌గా ఉన్న బిహేవియర్‌ని ప్రకృతి సహజమైన మానసిక లక్షణాన్ని ఇక్కడ మనము శుద్ధి చేస్తూ ఉన్నాము గాబట్టి, వాళ్ళు కోపగిస్తే మనము కోపగించడము, వాళ్ళరిస్తే మనము అరవడము అవన్నీ చేయరాదు. వాళ్ళు కోపగిస్తే మనము క్వైట్‌గా ఉండాలి. వాళ్ళు అరుస్తుంటే మనం కుశలమే మాట్లాడాలి. సప్త ద్వారాలతో కూడి ఉన్నది మనకు ముఖ్యంగా జ్ఞానేంద్రియాలతో కూడి ఉన్న ఈ దేహము. 2 కళ్ళు, 2 ముక్కు పుటాలు, 2 చెవులు, ఒక నోరు అని మొత్తం 7 ఉంటాయి దీనికి ద్వారాలు. ఈ సప్త రంధ్రాల్లో నుంచి రకరకాలుగా వాక్కులు, శబ్దాలన్నీ లోపలికి, బయటికి వస్తూ పోతూ ఉంటాయి. ఈ 9 ద్వారాల్లో నుంచి 9 రంధ్రాల్లో నుంచి అవకిరణం చెల్లాచెదురుగా పొద్దస్తమానము శబ్దాలు అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు చల్లబడుతూ ఉంటే, నువ్వు మాత్రము వాటిలో అన్ని మాటల్లో ఋతమే ఉండాలి అని కోరుకో. అనృతము ఎప్పుడు నా వదేత్ అనరాదు. దీన్ని మళ్ళీ నువ్వు 2 రకాలుగా ప్రయత్నం చెయ్యొచ్చు. ఒకటేమి అంటే, ముందు నోరు చాలా ఈజీ గాబట్టి అది చూద్దాము. నువ్వు నీ నోటితో ఏదైనా మాట్లాడుతూ ఉన్నావంటే, నిజమే మాట్లాడు అని దానికి జనరల్‌గా వెరీ బేసిక్ లెవెల్ అర్థం. నువ్వెప్పుడూ సత్ గురించే మాట్లాడు. అసత్ విషయాలు మాట్లాడకు. నువ్వు ఎప్పుడూ సత్ గురించే మాట్లాడుతూ ఉండు. ఆ రకంగా చేశావనుకో, ఈ 9 రంధ్రాల్లో ఒక రంధ్రము, ఒక ద్వారము నీ నోరు. దాన్ని నువ్వు ఋతం చేసుకుంటావు. ఋతం వదేత్, సత్యం వదేత్ అని మనకి తైత్రీయోపనిషత్తులో ఒక మంత్రం గూడా ఉన్నది.
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అని మనం ప్రమాణం గూడా జేసుకుంటొస్తున్నాం. అవును, నేను ఋతమే మాట్లాడుతాను, సత్యమే మాట్లాడుతాను అని. అప్పుడు ఋతానికి, సత్యానికి తేడా ఏమి అని చాలా సుదీర్ఘంగా మన శంకర్ల వారు రాసిచ్చిన భాష్యం గూడా చూసుకున్నాము. కాబట్టి ముందు నోటితో సత్యమే మాట్లాడాలి, ఋతమే మాట్లాడాలి. అనృతం ఎప్పుడు అనరాదు, అసత్యం అనరాదు. అంటే ఏమి ముఖ్యంగా సత్ గురించి మాట్లాడు, అసత్ విషయాల గురించి, ప్రాపంచికమైన విషయాల గురించి మాట్లాడకు. అయితే ఒక్కొక్కసారి మరి మన చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళే గాబట్టి, వాళ్ళు అతివాదమే చేస్తూ ఉంటారు గాబట్టి, ఎప్పుడు సత్తుని దాటి అసత్ గురించే మాట్లాడుతూ ఉంటారు గాబట్టి, మరేం చెయ్యాలి అంటే, రెండో లెవెల్‌లో నువ్వు వాళ్ళు మాట్లాడుతున్న అసత్తును గూడా సత్తుగా మార్చుకుని చూస్తూ ఉండు లోపల. వాళ్ళేదో అదిగో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, వీళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు మన ఇంటికి రాలేదు, వాళ్ళు వీళ్ళని మన ఇంటికి పిలవలేదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే, ఈ మాటలన్నీ వింటూ ఇదంతా సత్ గదా! అసత్తుగా, ఆభాస మాత్రంగా భాసిస్తూ ఉన్న విషయాలే గదా! సత్తుకి వ్యతిరేకంగా ఉన్నదేమున్నది? ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఈయన పిల్లల్ని కన్నాడు. ఆయన మన ఇంటికి రాలేదు. ఈయన అన్నం తిన్నాడు. ఆయన పడుకున్నాడు అన్నవి గూడా ఇవన్నీ వేరు వేరుగా కనిపిస్తున్న ఒకే తత్వం కాదా? అని ఆ రకంగానైనా సరే ఒకవేళ మీరు భావన చేస్తూ వెళ్లారంటే, ఆ విధంగా గూడా మీ వాక్కుని సత్తు చేసుకోవచ్చు. వేరే దారి మీకు లేదు గాబట్టి. మనుషుల్లోనే ఉన్నారు మరి. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఆ అసత్తుని సత్తుగా పట్టుకోవడం మానేసి, అసత్తుని సత్తుగా మార్చుకుని పట్టుకోండి. అసత్తుని సత్తుగా పట్టుకోవడం అంటే, అసత్ విషయాలను నిజంగా ఉన్నట్టు, ఎవరో నిజంగా ఉన్నట్టు, వాళ్ళు ఇంకెవరినో పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళేంటో పిల్లల్ని కన్నట్టు, ఇవన్నీ నిజంగా ఉన్నట్టు చూస్తే, అసత్ విషయాలన్నీ నిజంగా సత్తులాగా, అదంతా అసత్యం. కానీ అసత్ అన్నది వేరేది ఏమీ లేదు. సత్ తప్ప ఇంకొకటి లేనే లేనప్పుడు, ఇన్నున్నాయా? అన్న ఆలోచనతోటి పట్టుకున్నారనుకోండి, అది అనృతం కాస్త ఋతంగా మార్చుకోవచ్చు మీరు. సరే, నోరైపోయింది కదా ఇప్పుడు. చెవులు చూద్దాము. 2 చెవులతో గూడా ఎప్పుడూ మీరు ఋతమే పట్టుకోండి. వాళ్ళు చెప్తూ ఉన్నవన్నీ గూడా అసత్ విషయాలైతే, మీరెంతసేపు వాటిని సత్తుగా మార్చుకుని వింటూ ఉండండి. అందులో నుంచి గూడా అవకీర్ణం, ఏవో మాటలన్నీ వాళ్ళు చల్లుతూ ఉంటారు. వాళ్ళ నోళ్ళతో మాటలు చల్లుతూ ఉంటారు. మీ చెవులు పట్టుకుంటూ ఉంటాయి. పట్టుకునే సమయానికి ఏం జేయాలి, బయట నుంచి అన్ని అసత్ శబ్దాలన్నీ, ప్రాపంచికమైన విషయాలన్నీ మన చెవుల్లో పడుతూ ఉండగానే, పడ్డవి పడ్డట్టు మీరు సత్తుగా మార్చేసుకుంటూ ఉండాలి. వాటిని పట్టుకోవడం మనసుతో, బుద్ధితో వాటిని సత్తుగా మార్చేసుకోవడం. 3, మన కళ్ళు. కళ్ళు ఏవేవో చూస్తూ ఉంటాయి. ఏదో చెట్లు చూస్తాయి, మబ్బులు చూస్తాయి, పక్షులు చూస్తాయి, నీళ్ళు, మనుషులు, ఇళ్ళు, కార్లు ఏవేవో చూస్తూ ఉంటాయి. ఇవన్నీ వేరు వేరుగా ఉన్నాయి అంటే అది అసత్. ఇవన్నీ వేరుగా ఏమీ లేవు. వేరుగా ఉన్నట్టుగా భాసిస్తూ ఉన్నాయి ఎక్కడా? ఆ ఆత్మలోనే ఇవన్నీ ఉన్నట్టుగా భాసిస్తూ ఉన్నాయి అని, అసలు ఇవన్నీ ఇట్లా ఆలోచన చేసుకోవడానికి గొప్ప అవకాశాన్నిచ్చేది మన ఉపనిషత్తులు. ముందు ఉపనిషత్తులో కొంతకాలము దీర్ఘంగా అధ్యయనం చేసి, వాటి గురించి విచారణ చేసిన తర్వాత సన్యాసంలోకి వెళ్తే, ఇవన్నీ ఈ విధంగా సత్తుగా మార్చుకుని భావన చేయడం ఎట్లా? అసత్తు మొత్తము సత్తుగానే పట్టుకోవడం ఎట్లా అన్న విషయం నేర్పిస్తారు గాబట్టి, మనకు ఆటోమేటిక్‌గా అలవాటై ఉంటుందప్పుడు. కాబట్టి ఆ విధంగా ఆ కళ్ళకి కనిపించే దృశ్యాలు నిజంగా ఉన్నాయి, వేరేగా ఉన్నాయి అంటే మాత్రం అన్నీ అసత్. అయితే వేరేగా లేవు, ఉన్నదంతా ఆత్మతత్వమే ఈ విధంగా భాసిస్తుంది అంటే అవే విషయాలు మళ్ళీ చూసే దృశ్యాలన్నీ. ఆ సప్త ద్వారాల్లో 2 ద్వారాలు కళ్ళు. చూస్తున్నవి మొత్తం సత్తుగా మార్చి లోపలికి తీసుకొనొస్తూ ఉంటే నష్టమేముంది మనకి? నష్టమేముందప్పుడు మనకి? ఆ కళ్ళన్న 2 రంధ్రాల్లో నుంచి బయట నుంచి విషయాలన్నొచ్చి లోపల పడిపోతున్నాయనుకోండి. చెవులన్న 2 రంధ్రాల్లో నుంచి బయట విషయాలన్నీ లోపలికొచ్చి పడిపోతున్నాయి. నోరన్న రంధ్రంలో నుంచి బయటికెళ్తున్నాయి. ఏవైనా సరే ఉన్నదంతా సత్తుగానే చూస్తూ ఉంటే, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకొస్తే నష్టం మాత్రం ఏముంది మనకక్కడ? అట్లానే 2 ముక్కు పుటాలు. ఆహా! ఈ వాసన చూసావా మిరపకాయ బజ్జీ, ఆ వాసన చూసావా ఇంకేంటో గులాబీ పువ్వు అని చూసుకుంటూ వెళ్ళదు. ఆ వాసన చూసావా మురుకు గుంట అన్నావంటే, అవన్నీ నిజంగా వేరు వేరుగా ఉన్నాయి అని నువ్వు నమ్మావంటే అవన్నీ అసత్.
అయితే ఇన్ని విధాలుగా లేవు. ఉపాధిని బట్టి వివిధాలుగా కనిపిస్తూ ఉన్నదంతా ఒకటే మళ్ళీ. ఇన్ని వాసనలుగా కనిపిస్తాయి. ఇన్ని వాసనలు. ఒక్క వాసన గాదు. ఎన్ని వాసనలో తెలుస్తూ ఉంటే, ఇన్ని వాసనలు కూడా మనకు ఒకవేళ ఆ చూపు ఏర్పడిందంటే జ్ఞానపు చూపు, దృష్టి, ఈ వాసనలన్నీ ప్రాపంచికమైన అసత్వాసనలన్నీ బ్రహ్మవాసనగా మార్చుకొని పట్టుకోవచ్చు. అప్పుడు కూడా మొత్తం ఆ 2 ద్వారాల్లో నుంచి లోపలికొచ్చేస్తున్నవన్నీ గూడా సత్తుగా మారిపోయి లోపలికొస్తాయి. ఏదైనా సరే అక్కడ ఆపేసి క్లీనింగ్ జేసి లోపలికి రానియ్యాలి. ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు రోడ్లు సరిగ్గా లేవు, బాగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి, మట్టి బాగా ఎక్కువగా ఉన్నది అన్నప్పుడు, ఆ బయట నుంచి వస్తూ ఉన్నవాళ్ళు దుమ్ము, బురద వాటన్నిటితో కూడి లోపలికొచ్చే సమయంలో అట్లనే ఇంట్లోకొచ్చేయరు. వాళ్ళు చెప్పులవన్నీ బయట వదిలిపెట్టి, బయటే కొంచెం క్లీన్ చేసుకొని లోపలికొస్తారు గదా! అట్లానే బయట నుంచి వచ్చేవి ప్రపంచంలోంచి లోపలికొచ్చే వాటిని ఈ ద్వారాల దగ్గరే ఆపేసి, క్లీన్ చేసి లోపలికి పంపించామనుకోండి. దాంతో ఏమవుతుంది? అసత్తు మొత్తం సత్తుగా మార్చుకొని లోపలికొచ్చిన తర్వాత లోపల ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, మొత్తం ఉన్నదంతా ఒకటే. ఆ రకంగా చేయగలిగితే సన్యాసాన్ని మనం ఎక్కడున్నా చాలా హాయిగా, సుఖంగా ఆచరించొచ్చు. ఆ తర్వాత అధ్యాత్మరతిః ఆసీనః నిరపేక్షः నిరామిషः ఆత్మనా ఏవ సహాయేన సుఖార్థి విచరేత్ ఇహ. ఎవరైతే సుఖం కావాలని కోరుకుంటూ ఉన్నాడో, మామూలు సుఖం గాదు. అక్షయమైన సుఖము, అంతులేని ఆనందము. దాన్నే ఆత్మానందము అని పిలుస్తారు. ఆత్మ స్థితి. అది కావాలి. అది నా అర్థము. అది నా పరమార్థం. నేను సాధించవలసిన అర్థమేమి అంటే పరం. అది నాకు కావాలి అని కోరుకునేవాడెవడున్నాడో, వాడు ఈ విధంగా విచరేత్, ఈ విధంగా ఆచరిస్తూ ఉండాలి. ఇహ ఇక్కడ ఈ దేహంలోనే, ఈ లోకంలోనే వేరే దారి లేకపోతే మనుషుల మధ్యలోనే ఉంటే గూడా, ఆ అక్షయమైన సుఖము, ఆత్మానందం కావాలి అని ఒకవేళ కోరుకునేవాడెవడున్నాడో వాడు ఈ విధంగా ఉండాలి. ఎట్లా? అధ్యాత్మ రతిః, ఆత్మ రతి ఉండాలి వాడికి. అనాత్మల గురించిన రతి ఉన్నాడు అంటే అసలు ఈ టాపిక్ వాడికి పనికిరాదు. వాడు సన్యాసి కాబట్టి వాడికి ఇవన్నీ చెప్పుకోవాల్సొస్తుంది. అందుకని వాడు ఆత్మరతితో ఉండాలి. అనాత్మల పైన వాడికి రతి ఉన్నది అంటే వాడు సన్యాసి ఎందుకవుతాడు? వాడు అన్నింటిని తగిలించుకున్నాక ఏది న్యాసం చేయడు గదా! కాబట్టి ఆధ్యాత్మిక సాధన అవన్నీ మాట్లాడుకుంటూ తిరగడం మాత్రమే చేసి యాక్చువల్‌గా ఆచరించకపోతే పనికిరాదు గానీ, నిజంగా ఆత్మరతి ఉన్న వాళ్ళకు మాత్రము సన్యాసం చేయడం చాలా సులువు. అసలు ఈ మాట అంటుంటే నాకు ఇంకొక విషయం గుర్తుకొచ్చింది. ఆత్మరతి కలిగితే అనాత్మలన్నీ అవే తొలగిపోతాయి. ఇక్కడ పైన గూడా ఏదో చెప్పుకున్నాం మనము. నిజంగా గూడా మనము ఆత్మతో తగులుకుని ఉన్నాము, సర్వసంగ పరిత్యాగం చేశాము అంటే అవన్నీ అవే జారిపోతాయి. మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి చేయవలసిన అవసరం లేదు. అయితే మనకింకా అటువంటి స్థితి కలగలేదన్నప్పుడే ఇవన్నీ ఇంత కష్టపడి ఒక్కొక్కటి చూసుకొని చేయవలసి ఉంటుంది. ఒకవేళ నిజంగా గూడా ఆత్మరతి కలిగింది అంటే, అనాత్మలు అవే జారిపోతాయి. అనాత్మలెప్పుడు కర్మలే. అనాత్మలుగా కనిపిస్తున్న కార్యాలన్నీ గూడా కర్మల వల్ల తయారైన విషయాలే. ఆ కారణంగా వచ్చాయి కాబట్టి. అందుకని ఇప్పుడు ఆత్మరతి కలిగితే ఇంత ప్రయత్నం చేయక్కర్లేదు. అదసలు కావాలంటే గూడా తగులుకుని ఉండడం అన్నది ఉండదు. దీని గురించి భగవద్గీతలో ఒక అందమైన విషయమున్నది. దాన్ని చూద్దాము. ఇక్కడ 69వ శ్లోకానికి ముందు కొంత భాష్యాన్ని ఇస్తూ ఎందుకు అంటే, ఇంద్రియాలను మన వశంలో పెట్టుకోవడం గదా మన సబ్జెక్ట్ ఇప్పుడు. సన్యాసం అంటే సర్వకర్మ, సర్వ సంకల్ప, సర్వ కర్మ ఫల సన్యాసం చేయవలసి ఉంటుంది. సర్వ సంగ సంగం అంటే ఆశలు, కోరికలు, తగులుకుని ఉండడం అన్నీ వదిలిపెట్టాలి. అట్లా చేసినప్పుడే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుందని చెప్తూ ఉన్న సెక్షన్ పూర్తి చేస్తూ, ఆ విధంగా ఉన్నవాళ్ళు సన్యాసులు ఈ
జగత్తుని ఎట్లా చూస్తారు? జాగ్రత్తావస్థలో ఎట్లా చూస్తారు? స్వప్నావస్థలో ఎట్లా చూస్తారు? ఏమి కథ అని ఇక్కడ ఈ 69వ శ్లోకం ఇచ్చే కన్నా కొంత ముందు ఈ భాష్యాన్నిస్తూ మన శంకర్ల వారు ఏం రాశారంటే, "యహ అయం లౌకికః వైదికః చ వ్యవహారः సహ ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థితప్రజ్ఞస్య అవిద్యా కార్యత్వాత్ అవిద్యా నివృత్తౌ నివర్తతే." అంతవరకు మన సన్యాసి ఉంటాడు. ఆయన ఇంకా సన్యాసి అయ్యాడో కాడో ఇంక ఇవన్నీ చెప్తూ ఉన్నారంటే ఆయన సన్యాసంలోకి వెళ్ళడానికి ప్రిపరేషనే ఉన్నదిక్కడ. నిజంగా సన్యాసి అయితే ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు. ఆ సన్యాసి ఒకవేళ అయితే ఎట్లా ఉంటుందని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. దాన్ని చూద్దాము. వీడు సన్యాసంలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. లేతే అప్పుడప్పుడే వెళ్తూ ఉన్నాడు. అందరిని వదిలిపెట్టి పోలేడు. అందరి మధ్యలోనే ఉంటాడు. వాళ్ళేవో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళేవో కోపాలు తెచ్చుకుంటారు. ప్రేమలేవో చూపిస్తూ ఉంటారు. ఏవో దేహ బంధాలన్నీ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని ఇక్కడ ఇంత దూరం చెప్పుకుంటూ వచ్చాం గదా! అయితే వదిలిపెట్టి పోలేకుండా ఉన్నాను నేను. వీళ్ళందరిని వదిలిపెట్టి పోలేకుండా ఉన్నాను. మరి పనులున్నాయి వాటిని వదిలిపెట్టలేకుండా ఉన్నాను అంటే నువ్వింకా సన్యాసివి కావనర్థం. ఎందుకు అంటే, ఈ లౌకికమైన వ్యవహారాలు అంటే ఇదిగో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడ్డాలు, వాళ్ళు వీళ్ళు అతిగా వాగుతూ ఉంటే వినడాలు, వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటూ ఉంటే, తిడుతూ ఉంటే బాధపడడం లేతే సంతోషించడాలు, ప్రేమలు, కోపాలు, ద్వేషాలు ఇటువంటివన్నీ ఎంతకాలం ఉంటాయి? వాడిలో విజ్ఞానం చేత, వివేక జ్ఞానం చేత కలిగిన ప్రజ్ఞ ఇంకా లేదంటే అంతవరకు ఇవన్నీ ఉంటాయి. లౌకికమైన వ్యవహారాలు, అదిగో మా వాళ్ళు, మా బంధువులు, ఏదో నా కుటుంబీకులు, ఏదో నా ఉద్యోగాలు, ఏవో నేను చేయవలసిన ఇంట్లో పనులు, బయట పనులు, గృహస్థ ధర్మాలు, పలాని ఆశ్రమ ధర్మాలు అని ఇటువంటివన్నీ ఎంతవరకుంటాయి? వాడిలో ఎంతవరకైతే వివేకం ఇంకా ఉత్పన్నం కాలేదో అంతవరకుంటాయి. ఎప్పుడైతే వాడిలో ఆత్మానాత్మ వివేకం కలిగిందో, అటువంటి వివేక జ్ఞానం కలిగిన వాడికి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. అటువంటి స్థితప్రజ్ఞుడెవడున్నాడో, వాడిలో ఇటువంటి లౌకికమైన వ్యవహారాలు ఇంకా చెయ్యమంటే గూడా వాడికి చేయడం రాదు. అవి జారిపోతాయి కర్మలు ఆటోమేటిక్‌గా. వాడిని అంటుకోలేవింక. అట్లా ఉంటాయి. వైదిక వ్యవహారాలు, పూజలు, దీపారాధనలు ఇటువంటివన్నీ గూడా ఆ వైదిక వ్యవహారాలు కూడా మొత్తము ఆటోమేటిక్‌గా నివర్తించబడతాయి. అవి జారిపోతాయి. ఎప్పుడైతే ఆత్మానాత్మ వివేక జ్ఞానం వాడికి కలిగిందో, ఆత్మేమి, అనాత్మేమి అని చూసుకున్నాడు అంటే, వాడిలో ఆ ప్రజ్ఞ కలిగింది అంటే, వైదికమైన వ్యవహారాలు రోజు చేసే పూజలు అట్లాంటివి గూడా ఆగిపోతాయి. ఇంక వాడు చేయలేడు. చేయడానికి రాను గూడా రాదవి. జారిపోతాయి. ఈ విషయం గురించి చెప్పడం కోసమే మన భాగవతంలో చాలా దూరం వెళ్ళి వసుదేవుల వారు ఏ విధంగా కృష్ణుల వారు పుట్టగానే ఆయన్ని తీసుకుని యమునా నదిని దాటి వెళ్ళి నందవ్రజంలో కృష్ణుడిని ఉంచి వెనక్కి తిరిగి వచ్చాడని చూపించిన ఘట్టంలో చాలా ప్రధానంగా దీన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంతకన్నా ముందు ఆ బంధాలన్నీ ఆయనకి తగులుకుని ఉన్నాయి. ఆయన జైల్లో ఉన్నాడు. జైలంటే ఇక్కడ దేహము. దేహంలో ఉన్నాడు. దేహ బంధాలన్నీ ఉన్నాయి. చేతులకు, కాళ్ళకు, మెడకు, నడుముకి అన్నీ ఉన్నాయి. ఆ గొలుసులన్నీ, తాళ్ళన్నీ బంధించి ఉన్నాయి ఆయన్ని. బిగదీసుకుని ఉన్నాయి అవన్నీ. ఆ దేహ బంధాలన్నీ ఉన్నాయి. వాటిని ఆశ్రయించి, ఆ దేహాన్ని ఆశ్రయించి ఆయనకేవేవో వైరాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి. అదిగో అవమానాలు ఉన్నాయి, పొగడ్డాలు ఉన్నాయి. ఎక్కువగా మాట్లాడ్డాలు ఉన్నాయి. జైల్‌లో బెట్టి మాటలు కట్ జేయడాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ఆయనకి. దేహం ఆశ్రయించి ఆయనకి అన్నీ ఉన్నాయి బంధాలు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మతత్వాన్ని ఎత్తి పట్టుకున్నాడో, ఒక చోట కృష్ణుడిని గుండెల పైన బెట్టుకున్నాడు, ఒక చోట తల పైన బెట్టుకున్నాడనేదో ఉంటుంది. మనకా ఘట్టం వచ్చినప్పుడు వ్యాస భాగవతంలో వచ్చినప్పుడు ఇంకా లోతుగా చూద్దాం విచారణ చేసి. అప్పుడేమైంది అంటే, ఎప్పుడైతే ఆయన ఆత్మతత్వాన్ని తలపైన పెట్టుకున్నాడో, బుద్ధిలో పెట్టుకున్నాడో, లేదా హృదయంలో బెట్టుకున్నాడో, వెంటనే ఆ బంధాలు వాటికై అవే వాటంతట అవి జారిపోయాయి. ఇంకా ఆ బంధాలు లేను గూడా లేవాయనకి. ఇంకా తర్వాత మళ్ళీ వెనక్కొచ్చిన తర్వాత అంటే అవి దాటిపోయాడాయన. యమునా నది అంటే యామునం ఏవైతే
కర్మలు చేస్తూ ఉంటారో దాన్ని దాటిపోయి మళ్ళీ ఊరికినే ప్రపంచంలోకొస్తే గూడా, మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి ఆ జైల్లోకొచ్చినా గూడా, ఆయనే తీసి చేతికి తగిలించుకోవాల్సొచ్చింది. చేతికి, కాళ్ళకి ఊరికనే తగిలించుకొని కూర్చున్నాడు. అవేమీ తగులుకోలేదింక. ఊరికినే ఆయన తగిలించుకున్నట్టుగా కనిపించాడంతే. ఆయనే సొంతంగా ఆయన ఇష్టముంటే తగిలించుకుంటాడు, లేతే పీకేస్తాడు. ఆ రకంగా ఉన్నాడు. బంధాలింక ఆయన్ని బంధించలేదు. వదిలిపెట్టేసాయి. ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. మన సన్యాసి అక్కడికి రావాలి. ఇంకా రాని వాళ్ళ కోసం ఇవన్నీ చెప్పవలసొస్తున్నది. ఎందుకు అంటే, ఈ లౌకికమైన వ్యవహారాలేవున్నాయో, వైదికమైన వ్యవహారాలేవున్నాయో అవన్నీ గూడా ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిందంటే అటువంటి స్థితప్రజ్ఞుడిలో ఇంకవి నిలబడను గూడా నిలబడవు. ఇవన్నీ అసలెందుకు కలుగుతాయి మనకు? లౌకికమైన వ్యవహారాలు, వైదికమైన వ్యవహారాలు. లౌకికమైన వ్యవహారాలంటే వాడితో, వీడితో మాట్లాడతాం, ఉద్యోగాలు చేస్తాం, డబ్బులు తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం, పడుకుంటాం, లేస్తాం ఇవన్నీ. వైదికమైన వ్యవహారాలు ఏవో పూజలు చేస్తాము, పండుగలు చేసుకుంటాం ఇట్లాంటివన్నీ. ఇవన్నీ ఎందుకు, ఎంతవరకు ఉంటాయి? ఎందుకు అంటే అవిద్య వల్ల. అవిద్యా కార్యత్వాత్ అవిద్య వల్ల ఆ కారణంగా ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిందో, స్థితప్రజ్ఞత కలిగిందో, అప్పుడు వాడిలో ఈ అవిద్య వల్ల కలిగిన లౌకికమైన వ్యవహారాలు, వైదికమైన వ్యవహారాలు ఆటోమేటిక్‌గా నివృత్తమైపోతాయి. అవిద్య తొలగ్గానే, ఈ అవిద్య వల్ల కలిగిన వ్యవహారాలు గూడా అవే జారిపోతాయి. అవిద్యాయాః విద్యా విరోధాత్ నివృత్తిః ఇతి ఏవమర్థం స్ఫుటీకుర్వన్నాహ. అవిద్యకు, విద్యకు విరోధమున్నది. నీలో జ్ఞానం కలిగిందంటే, ఆ అజ్ఞానం ఆటోమేటిక్‌గా జారిపోతుంది. అజ్ఞానం పోయిందంటే, అజ్ఞానపూర్వకంగా చేసే ఈ లౌకికమైన, వైదికమైన కర్మలన్నీ ఆటోమేటిక్‌గా నువ్వు పట్టుకున్నా అవి ఆగవు. ఒకవేళ నిజంగా నీలో ఆ జ్ఞానం కలిగిన తర్వాత, ఆ కర్మలన్నీ ఉండవు. నువ్వు చేద్దామన్నా గూడా పూజలవన్నీ ఉండవు. జారిపోతాయి. అయ్యయ్యో! జారిపోయాయి నేను పట్టుకుంటాను అని మన వసుదేవుల వారిలాగా మళ్ళీ తగిలించుకుందామంటే గూడా అవి ఊరికే వదులుగా అట్టట ఉంటాయి. అవసలు జారిపోతాయి, ఉండవు. ఎందుకంటే విద్యకు, అవిద్యకు విరోధమున్నది. అందుకని ఆ నివృత్తి అట్లా జరుగుతుంది. ఆ నివృత్తి మార్గంలో ఉన్నవాడు సన్యాసానికి అర్హుడు. వాడికి ఆ నివృత్తి లేదు గాబట్టే, అదిగో వాడు మనుషుల మధ్యలో ఉంటాడు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అందుకే తట్టుకో. వాళ్ళెవరైనా అవమానిస్తే నువ్వు ఎదురుగా అవమానిస్తూ కూర్చోకు. వాళ్ళనెవ్వరిని ఏమాత్రం అవమానించకు. దేహాన్ని బెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో గొడవలన్నీ బెట్టుకోకు. వాళ్ళు నిన్ను కోపగిస్తే నువ్వు గూడా కోపాలన్నీ తెచ్చుకోకు. వాళ్ళు ఆక్రోశిస్తుంటే ఎదురుగా నిలబడి అరుస్తుంటే నువ్వు కుశలమే మాట్లాడు. 9 రంధ్రాల్లో నుంచి గూడా అంతా అన్ని వైపుల నుంచి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఏవి లోపలికొస్తున్నా, బయటికెళ్తున్నా సత్తుగానే ఉండేట్టు చూసుకో. అని ఇన్నెందుకు చెప్పవలసొచ్చింది అంటే వాడింకా ఈ స్థితికి రాలేదు కాబట్టి. వచ్చిన వాళ్ళకి చెప్పవలసిన అవసరం గూడా లేదు. చాలా ముఖ్యమైన విషయాలు భగవద్గీతలో ఎన్నో ఉన్నాయసలు. అవి తెలియకుండా సన్యాసం గురించి భగవంతుడు భగవద్గీతలో ఏమి జెప్పారు అని తెలుసుకోకుండా సన్యాసాన్ని మనం పాటించడం కుదరదు. అట్లానే అందులో ఉన్న విషయాలే మన స్మృతిలో కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకోకుండా సన్యాసం ఎట్లోకట్లా ఊరికినే బయట చూడ్డానికి అట్లా కనిపించినంత మాత్రాన సన్యాసం అయిపోలేదు. సన్యాసం యాక్చువల్‌గా ప్రాక్టీస్ చేస్తేనే వాడు సన్యాసి. ప్రాక్టీషనర్ కాకపోతే వాడు సన్యాసి కాను గూడా కాడు. కనీసం ప్రాక్టీస్ చేసే ముందు ప్రయత్నం అన్నా మొదలుపెట్టని ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఆధ్యాత్మ రతి ఉన్నది అంటే, అనాత్మ రతి ఆటోమేటిక్‌గా ఊడిపోతుంది. ఉండదు. తగిలించుకుంటే గూడా నిలబడి ఉండదు. ఇంకప్పుడు ఎవరు అమ్మ, ఎవరు అక్క, ఎవరు భార్య, ఎవరు అన్న, ఎవరు భర్త, ఎవరి ఇల్లు, ఏది పిల్లికూన ఉందామన్నా గూడా ఎక్కడ ఉన్నా ఒకటే ఇంక. వాడు ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా, వాడు మనుషుల మధ్యలో ఉన్నా, ఏకాంతంగా ఉన్నా గూడా దేనితో సంబంధం ఉండదు గాబట్టి ఇంక వాడికసల దీని గురించి చెప్పాల్సిన అవసరం గూడా లేదు. సరే వీడింక అక్కడికి రాలేదు గాబట్టి నువ్వేం చెయ్యంటే ఆధ్యాత్మ రతితో ఉండు. నిరపేక్షంగా ఉండు. ఏది అపేక్షించకు. ఏది కోరకు. ఏదైనా కోరుతూ ఉన్నావు అంటే సన్యాసివి కావు. సర్వసంగ పరిత్యాగం చేస్తేనే సన్యాసం. మళ్ళీ నువ్వు అవి ఇవి అపేక్షిస్తున్నావు అంటే సన్యాసం నీకింకా కుదరలేదని అర్థం. ప్రయత్నం మొదలుపెట్టు కనీసము. నిరామిషమై ఉండాలి. ఆమిషం అంటే మాంసం అని ఆటోమేటిక్‌గా చెప్తారు. కానీ ఆమిషము అంటే ఆమిష్యతే భుజ్యతే అని ఏదైతే అనుభవం అయి ఉంటుందో, ఏదైనా సరే మనం అనుభవించేది. అనుభవాలు కావాలి అని కోరకు. ఏ రకమైన
ప్రాపంచికమైన అనుభవాలు మంచి గాని, చెడు గాని, సుఖం గాని, దుఃఖం గాని ఏదైనా సరే కావాలని కోరకు. నిరామిషంగా ఉండు. ఆత్మన ఏవ సహాయేన. నీకు నువ్వే సహాయము. నీకు నువ్వే సహాయము. ఇంకెవరు నాకు సహాయం లేదండి. నేను నిస్సహాయుడినై ఉన్నానండి అనుకుంటూ ఒకళ్ళను మాట్లాడుతున్నావంటే నువ్వు ప్రపంచంలోనే ఉన్నావింకా. సన్యాసానికి, భగవంతుడు చెప్పిన మార్గానికి, జ్ఞాన మార్గానికి, బ్రహ్మ మార్గానికి ఇంకా నీకు అధికారం రాలేదనర్థం. అయితే ఆ అధికారం కావాలి అంటే అసహాయంగా, నిస్సహాయంగా ఉండడానికే ప్రయత్నం చెయ్యి. నేనిక్కడ కూర్చున్నాను కొంచెం లైటేసిపోతావా? కొంచెం మంచినీళ్ళు తెచ్చిస్తావా? దగ్గర నుంచి మొదలుపెట్టి, నాకిది చేతగాదు చేసి పెడతావా? అనుకుంటూ, లేదా నాకేమైనా ఇచ్చి వెళ్తావా? అనుకుంటూ ప్రతి దానికి నా తోవుంటావా? నాకు తోడుగా ఉంటావా? నాకు భయమేస్తుంది. నా చెయ్యి పట్టుకుంటావా? లేదా నా ఎదురుగా ఉంటావా? నాకు మధ్య మధ్యలో ఫోన్‌లు చేస్తుంటావా? అని ఏ రకంగా అయినా సరే, ఇతరుల సహాయాన్ని మనం అర్థించామంటే సన్యాసానికి పనికిరాము. ఆత్మ సహాయమే ఉండాలి. మనకు మనమే సహాయము. ఆ రకంగా ఇన్ని లక్షణాలతోటి ఉండవలసి వస్తుంది. మరి నువ్వు ఆలోచన చేసుకో సన్యాసం కావాలి అంటే. పైగా సన్యాసం లేదు అంటే ఆత్మస్థితిని పొందలేవు. నీకు ఆత్మస్థితి కావాలి, మోక్షం కావాలి అంటే సన్యాసం నువ్వు సాధించి తీరవలసిందే. సన్యాసం బైపాస్ చేసి సన్యాసం అంటే సన్యాసాశ్రమంలో ఉంటాను, పేరు మార్చుకుంటాను. ఒక రకమైన వస్త్రాలు ధరిస్తాను, కొన్ని రకాలైన మాటలు మాట్లాడతాను. కాబట్టి అయిపోయాను గాదు. సర్వసంగ పరిత్యాగం ఇది చెప్పినట్టు చేశావంటే, అప్పుడు మాత్రం నీకు ఆటోమేటిక్‌గా ఆత్మప్రాప్తి. సన్యాసం నువ్వు ప్రాక్టీస్ చేయలేదంటే ఆత్మప్రాప్తి నాస్తి. కాబట్టి ప్రయత్నం చేసుకో అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. ఇంకా చెప్తూ ఉంటారు. నెమ్మదిగా తెలుసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.